హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ప్రతి దాని గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాను. అన్లిమిటెడ్గా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SIT10 అనేటువంటి ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఈ టెస్ట్లన్నీ రాసుకోవచ్చు. మధ్యాహ్నం 12 to 1 అదేవిధంగా 2:30 నుంచి 3:30 మధ్యలో ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్అకాడమీలో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. TSPSC TSPSCకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా బ్యాచ్ కోర్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. మన కోడ్ను వాడడం వల్ల మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీకు ఫ్రీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మంచి మార్క్స్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో మన కోడ్ యూజ్ చేసి ఈ నెల 9 తారీఖున మరొక టెస్ట్ ఉంది, అది కూడా రాసి మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ టాపిక్స్ పైన, వీక్లీ కరెంట్ అఫైర్స్ పైన దీనిలో క్లాస్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా ప్లస్ ఫీచర్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మన కోడ్ వాడినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నీటిపారుదల శాఖలో 40% ఖాళీలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఏళ్ల తరబడి పెండింగ్, సర్కారుకు నియామకాల దస్త్రం, పెరిగిన పని భారం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర భారీ నీటిపారుదల ఆయకట్ట శాఖలో ఉద్యోగ నియామకాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్నాయి. వీటిని ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం తీవ్రమవుతుంది. టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ పోస్టుల నియామకాల్లో ఆలస్యం జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల పనుల ఇతర వ్యవహారాలతో నిత్యం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తీరిక లేకుండా ఉంటుంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే మనకు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి TRS సర్కార్. సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. 2018లో ఒకసారి ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేశారు. 2016లో నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేశారు. వారికి గత ఏడాది చివరిలో నియామక ఉత్తర్వులు అందాయి. అప్పట్లో ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి TSPSC ద్వారా నియామకాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికి పోలేదు. దీంతో ప్రతి ఏటా ఉద్యోగ విరమణ చేసే వారితో ఖాళీలు భారీగా పేరుకుపోయాయి. ఇందులో ఇంజనీర్లు పోస్టులు కీలకంగా ఉన్నాయి. జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్లకు సంబంధించి పోస్టులు దాదాపుగా 3600కు పైగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అంటే ఇక్కడ మనం చూడవచ్చు అన్ని జోనల్, మల్టీ జోనల్ ఇట్లా చూసుకుంటే 3600 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ సమాచారం అంటూ చూడవచ్చు. అయితే మల్టీ జోన్ పరిధిలో ఏఈ కావచ్చు, AEE, టీఓలు, అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ టీఓలకు మొత్తం 3039 పోస్టులు ఉండాల్సి ఉండగా కేవలం 925 మంది మాత్రమే ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉన్నారంటూ ఇక్కడ చూడవచ్చు. మిగతా 5 జోన్లకు సంబంధించి పర్యవేక్షణ అధికారి కావచ్చు, ఇంకా సీనియర్ అసిస్టెంట్లకు సంబంధించి, ఇంకా TOలకు, JTOలకు, టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం 1854 పోస్టులకు గాను 606 మంది మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా దాంతోపాటుగా జిల్లా క్యాడర్కి సంబంధించి పరిశీలించినప్పుడు 3550 పోస్టులకు గాను 2644 పోస్టులు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. మల్టీ జోన్లో 114, మల్టీ జోన్ 2లో 776 పోస్టులు భర్తీ కాలేదని చెప్పేసి ఇక్కడ జోనల్ వైజ్గా కూడా మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇదిలో ఉండగా జోన్ 1లో కావచ్చు, జోన్ 2లో ఇట్లా మొత్తం అన్ని జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జోనల్ వైజ్గా అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ ఎక్కువగా మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పోస్టుల్లో, అంటే ఆ విభాగాల్లో ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ సమాచారం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు తాజాగా 3 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు లేఖ రాశారు. కాగా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో అత్యధికంగా పనులు జరుగుతున్న శాఖ ఏదైనా ఉంది అంటే
అది భారీ నీటిపారుదల శాఖ అనడంలో భారీ నీటిపారుదల శాఖ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఈ పరిస్థితుల్లో నీటిపారుదల శాఖలో దాదాపు 3 ఏళ్లకు పైగా పోస్టులను భర్తీ చేయకుండా ఉంచడం ఉన్నత స్థాయి ఇంజనీర్లు కావచ్చు ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని చెప్పేసి ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. దాదాపుగా మొత్తం 40% వరకు నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సెబీలో 120 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి మనకు ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం దీన్ని. సో దీని ద్వారా గ్రేడ్ ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్లకు సంబంధించి 120 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం దీనిలో జనరల్ విభాగంలో 80 వేకెన్సీస్, లీగల్ విభాగంలో 16, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక రీసెర్చ్ 7, లాంగ్వేజ్లో 3 ఉన్నాయి. సో సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో 30 ఇయర్స్ ఏజ్ అనేది మించకుండా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా వీరి యొక్క ప్రక్రియ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు జస్ట్ 100 రూపీస్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు 1000 రూపీస్ అనేది చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఫేజ్ 1 ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు, ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని. అండ్ జనవరి 24th అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో 24th తర్వాత ఫిబ్రవరి అంటే జస్ట్ 1 మంత్ గ్యాప్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో చాలా తొందరగా ఈ రిక్రూట్మెంట్ జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కూడా వీటికి సంబంధించి మనకు నియర్ బై తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదు కంప్లీట్ దీని మీద ఒక వీడియో కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి, పూర్తి వివరాలతో వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే వీడియో అందిస్తాను. ఇక విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. సో వీటికి ఇక్కడ ముఖ్యంగా తెలుగు అనేది రావాలి. సో మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 20 నుంచి 32 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. సో ఫిబ్రవరి ఆర్ మార్చ్లో దీనికి ఎగ్జామ్ డేట్ ఉంటుందని 22 డేట్ అయితే ఇచ్చారు. సో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలులో మనకు తెలంగాణ వారికి హైదరాబాద్లో పరీక్షా కేంద్రం అయితే ఉంది. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 1000 రూపీస్ ఇచ్చారు. దరఖాస్తుల ప్రారంభం జనవరి 11 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ దరఖాస్తుల ఫీజు అయితే ఎక్కువగానే ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి 1000 రూపాయలు అంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది? ఏ నోటిఫికేషన్ చూసినా కూడా 1000, ఇక్కడ దీనికి కూడా 1000 రూపీస్ పెట్టడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఏపీఎస్ఎస్సి 20 అసిస్టెంట్ మేనేజర్ అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ డివిజన్ ఆఫీస్లో కొన్ని పోస్టుల భర్తీకి ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేశారు. సో మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్లో 6, టెక్నికల్లో 7, లాలో 7, మొత్తం 20 పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనికి సబ్జెక్ట్ వైజ్గా డిగ్రీ కావచ్చు, పీజీ, బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కొంచెం టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 21 to 34 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో జనవరి 19 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలోనే ఉంటుంది. సో వీటికి సంబంధించి మీకు సపరేట్గా వీడియోస్ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. ఆ నోటిఫికేషన్ గురించి పెట్టినట్లయితే ఎక్కువ మంది కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే నేను కంపల్సరీ మరొక వీడియో ద్వారా వీడియో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు తీసుకొస్తాను. తక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వాటిని కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎవరైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్లో కూడా గ్రాడ్యుయేటివ్ అప్రెంటిస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకు ఈ అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా డిప్లొమా, బీఈ బీటెక్ సాధించిన మెరిట్ ఆధారంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలోకి మిమ్మల్ని తీసుకుంటారు. సో జనవరి 25 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇంకా 2 రోజుల్లో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు అంటూ చూడవచ్చు. ఐచ్ఛికలు, కౌన్సిలింగ్లకు అవకాశం, శాఖాపరమైనటువంటి కమిటీల ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జోన్లు, బహుళ జోన్లకు కేటాయించిన అధికారులు ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల ప్రక్రియ ఈ నెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం బుధవారం అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశించింది. సో ఉద్యోగాల నుంచి ఐచ్ఛికలు తీసుకొని కౌన్సిలింగ్ ద్వారా నియామకాలు జరపాలని నిర్దేశించింది. దీన్ని
దీనికోసం శాఖాపరమైన కమిటీలను ఏర్పాటు చేసింది. గత వారమే జోనల్, బహుళ జోనల్ అధికారులు ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యాయి. దీనికి అనుగుణంగా వారు మంగళవారం వరకు తమ ఉన్నత అధికారుల వద్ద రిపోర్ట్ చేశారు. కేటాయింపుల మేరకు జోన్లలో, బహుళ జోన్ల పరిధిలో చేరిక పూర్తి కావడంతో ప్రభుత్వం వారి బదిలీలు, నియామకాలపై దృష్టి సారించింది. సో శాఖల విభాగాల వారీగా కార్యదర్శులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కమిషనర్లతో కమిటీలను ఏర్పాటు చేసింది. వీరంతా ఉద్యోగుల నుంచి ఐచ్ఛికలు తీసుకొని వాటి ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ల జాబితాను రూపొందిస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 7వ తేదీ కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సో ఆయా శాఖల్లో ఖాళీల సమాచారం ఉద్యోగులకు ముందుగానే తెలియజేయాలని చెప్పేసి సూచించినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో 7th వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే జారీ చేసింది. చూద్దాం. సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకు ఖాళీల వివరాలు తెలుస్తుంది. దాని తర్వాత మనకు ఏదైనా నోటిఫికేషన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంది, కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే కనబడుతుంది. చకచక ఉపాధ్యాయుల నియామకాలంటూ చూడవచ్చు. సంఘాలతో సమావేశమైన జిల్లా పాలనాధికారి నేడు నియామక ఉత్తర్వులకు జారీకి సన్నాహాలను చూడవచ్చు. సో ఇక్కడ కరీంనగర్కి సంబంధించినటువంటి అప్డేట్. కొత్త జిల్లాలకు కేటాయించినటువంటి ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టతనివ్వడంతో మళ్ళీ నియామకాల ప్రక్రియను చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఏమైనా లోపాలు జరిగితే జిల్లా పాలనా అధికారి ఆదేశాలతో వాటిని సరిదిద్దే పనిని బుధవారం చేపట్టారు. తుది జాబితాను బుధవారం రాత్రికల్లా పాలనాధికారి నుంచి ఆమోదం పొంది సో దానికి సంబంధించినటువంటి పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ సంసిద్ధమైంది. సో గురువారం ఉదయం నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే జిల్లాలో కేటాయించి ఉపాధ్యాయుల చరవాణులకు లింక్ను పంపించేలా సన్నాహాలు చేస్తున్నట్లు చూడవచ్చు. సో ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఈ నియామకాలకు సంబంధించి చకచక ఈ వర్క్ అయితే నడుస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అంతర్జిల్లా బదిలీలకు స్పౌజ్ కేటగిరీ లేనట్లు చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఇక ఈ 2-3 డేస్లో దీనిపైన ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంటూ ఇక్కడ చూడవచ్చు. ఇక జిల్లా మారిన ఉపాధ్యాయులకు పోస్టింగ్లు 3 నెలలలోపు కొత్త పాఠశాలలో చేరాలి, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. సో ఇక్కడ చూసినట్లయితే సీనియారిటీ ఆధారంగా జిల్లాలు మారినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. పోస్టింగ్లు పొందిన ఉపాధ్యాయులు 3 రోజుల్లోపు ఆయా పాఠశాలకు చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. అంటే 8వ తేదీలోపు నుంచి సెలవులు ఉన్నందువల్ల 7వ తేదీలోపు దీన్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆర్డర్ జారీ చేసింది. తర్వాత సో ఇప్పుడు ఇది అకాడమిక్ ఇయర్ మధ్యలో కనుక 3 నెలలు అంటే మ్యాక్సిమం ఏప్రిల్, మే ఆ ప్రాంతంలో వీళ్ళైతే పోస్టింగ్ అంటే అక్కడికి బదిలీ కావాల్సి అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే, సపరేట్ వీడియోస్ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. కంపల్సరీ మీకు నేను ఆ మరొక వీడియో ద్వారా మధ్యాహ్నం వరకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా కంపల్సరీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అకాడమీలో ఉండేటువంటి ఫ్రీ టెస్ట్లను అయితే యూజ్ చేసుకోండి. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకొని నేనైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను. చాలామంది హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ హాజరు కాండి. ఒకసారి చూడండి. నేను ఒకసారి అది ఏ విధంగా మీకు లాగిన్ కావాలనే వీడియో కూడా ఒకసారి చేసి మన దాంట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.